370 ఇంకా ఆ రాష్ట్రానికి ప్రశాంతత తీసుకురావడం, దాన్ని సామాన్య స్థితికి తీసుకురావడం. ఈ రోజున అది ఎంతో సామాన్యంగా ఉంది, ఎందుకంటే ఎంతోమంది వెళ్తున్నారు. వాళ్ళందరూ అక్కడ నన్ను వచ్చి గోల్ఫ్ ఆడమంటున్నారు కాశ్మీర్లో. ఎప్పుడు వెళ్తానో తెలియదు, మన హోమ్ మినిస్టర్ గారు చెప్పాలి. ఇదంతా అద్భుతమా? ప్రాథమికమైన లా అండ్ ఆర్డర్ లేకుండా మిగతావన్నీ సాంకేతికత, ఆధ్యాత్మికత, విద్యా విధానాలు, ఇవన్నీ మనకి ముఖ్యమైన న్యాయ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ లేకపోతే అవన్నీ వృధా పోతాయి. దేశమంతా ఒక్కటిగా లేకపోతే ఇవన్నీ వృధా పోతాయి. దీనికి ఎవరు కృతజ్ఞత చూపించరు, ఎందుకంటే ఇవి చేయాలంటే ఎంతో కష్టం. మీరు చేయకపోతే మీరు చేయలేదంటారు, మీరు చేస్తే చేయాలంటే అది ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఆయన తీసుకున్నది ఎంతో గొప్ప పని, ఆయన అది చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఎన్నో గవర్నమెంట్లు, ఎన్నో సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. కానీ ఎవరైతే ఈ పనికి నేతృత్వం వహిస్తారో వాళ్లను మనం గుర్తించాలి. అందుకని మా కృతజ్ఞతలు అందుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. మేము ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, మన యువత ఇక్కడి నుంచి ఇదంతా మనం ఎంతో గర్వకారణంగా చెప్పుకోగల దేశంగా మార్చేందుకు ఉరుతులుగుతున్నారు. ప్రపంచ పటంలో మనకు ఒక విశిష్టమైన స్థానం ఉండేలా చేసుకునేందుకు ఇన్ని సంవత్సరాలుగా మనకు ఇది ఎన్నో కారణాల వల్ల దొరకలేదు. కానీ దేశాన్ని ఒక్కటిగా పటిష్టం చేసేందుకు లా అండ్ ఆర్డర్ అన్నవి దేశానికి ఎంతో ముఖ్యమైనవి. లేదంటే అది మనకు చూపించే చిత్రపటం చాలా ఘోరంగా ఉంటుంది. కానీ ఈరోజు మహాశివరాత్రి. మనం ఏ దేశానికి చెందిన వారైనా, మనం ఏ కులం, మతం, జాతికి చెందిన వారైనా సరే, ఇది మనుషులకు సంబంధించిన రోజు. ఈ మధ్య ఒక జర్నలిస్ట్ నన్ను ఇలా అడిగారు, నేను ముస్లిం కానీ క్రిస్టియన్ అయితే కానీ అక్కడికి రావచ్చా అని అడిగారు. నేను ముస్లింలు రావడానికి వీల్లేదు, క్రిస్టియన్లు రావడానికి వీల్లేదు, హిందువులు రావడానికి కూడా వీల్లేదు, మనుషులైతేనే రావాలి అని చెప్పాను. ఎందుకంటే ఇది మనిషి స్వభావానికి మనం చేసుకునే వేడుక. ఆదియోగి సూచించేది ఏమిటంటే, మనము శ్రేయస్సు కోసం వెతుకుతూ మనం సిద్ధాంతాలు ఏర్పరచు